ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దొనకొండలో శనివారం ఐసిడిఎస్ ప్రాజెక్టు వారు ఏర్పాటు చేసిన పౌష్టికాహార వారోత్సవాలలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పిల్లల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి బిడ్డకు పౌష్టికాహారం అందేలా అందరూ బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వం ఏ సంకల్పంతో అయితే భవిష్యత్తు తరాల ఆరోగ్యం కోసం పిల్లలకు పౌష్టికాహారం అందజేస్తుందో అదే సక్రమంగా వారికి అందే విధంగా మనం బాధ్యత తీసుకోవాలన్నారు. పిల్లల తల్లిదండ్రులు చైతన్యంతో ప్రభుత్వం అందజేసే పౌష్టికాహారాన్ని సకాలంలో అందేందుకు సహకరించాలని కోరారు. అధికారులు అప్రమత్తతో ఉండి సకాలంలో సరైన సమయంలో పిల్లలకు ప్రభుత్వం అందజేసే కోడిగుడ్లు, చిక్కీ చెక్కలతో పాటు ఇలా అనేక పౌష్టికాహార వస్తువులను వారికి అందించాల్సిన గురుతర బాధ్యత మనపై ఉందన్నారు. నేను కూడా మీతో పాటు పౌష్టికాహారం అందించే కార్యక్రమంలో పాలు పంచుకుంటానని ఆమె ఈ సందర్భంగా మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మండల ఎంపీడీఓ, సిడిపిఓ భారతి, ఐటీసీ ప్రాజెక్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ స్కూల్ నేను గతంలో లాస్ట్ 2-3 మంత్స్లో కొన్ని స్కూల్స్ విజిట్ చేశాను. మా స్కూల్స్ కన్నా కూడా మీ స్కూల్ చాలా ముందుకుంది, అడ్వాన్స్డ్గా డెవలప్గా ఉంది. క్లాస్ రూమ్స్ కానీ, గ్రౌండ్ కానీ, మంచి ఎఫిషియెంట్ స్టాఫ్ ఉన్నారు, మంచి హెడ్ మాస్టర్ ఉన్నారు, మంచి స్పోర్ట్స్ సార్ ఉన్నారు. ఎప్పుడైనా ఒక స్టూడెంట్కి స్టడీస్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో, అట్లాగే ఒక టీచర్ మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎలా వెళ్ళాలి అనేది వాళ్ళే మనల్ని ముందుకు నడిపించేది. ఎప్పుడు కూడా నేను నాకు చదువు చెప్పిన టీచర్స్ని ఇప్పటికీ గుర్తుపెట్టుకొని ప్రతి టీచర్స్ డేకి వాళ్ళకి కాల్ చేసి మాట్లాడతాను. మీరు మంచి దారిలో వెళ్ళడానికే వాళ్ళు ఎప్పుడూ కృషి చేస్తున్నారు. స్కూల్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంత డెవలప్ చేసి మీకు ఇంత గవర్నమెంట్ స్కూల్ అయిన ఇంత మంచి ఫెసిలిటీస్ అందిస్తున్నారు అంటే నేను వాళ్ళని అప్రిషియేట్ చేస్తాను. అట్లాగే మీరు కూడా ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పిల్లలకి చదువే ఇంపార్టెంట్, చదువే లైఫ్. మనం ఏది కోల్పోయినా కూడా మనల్ని చదువు అనేది ఫ్యూచర్లో నిలబెడుతుంది. ఇలాంటి టీచర్స్ అండ్ మీకు మంచి హెడ్ మాస్టర్ గారు, స్పోర్ట్స్ సార్ ఉన్నందుకు ఆ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి. ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది, కానీ ఏదైనా బ్యాలెన్స్డ్గా ఉండాలి లైఫ్లో. అండ్ ఆ స్కూల్ పరంగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పారు. ఒక్క కరెంట్కి సంబంధించింది అది త్వరలోనే నా వంతుగా కృషి చేసి అది రెక్టిఫై చేపిస్తాము. అండ్ మీకు ఎప్పుడు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా మీకు నేను ఆల్వేస్ అవైలబుల్గా ఉంటాను. టీచర్స్కి, నేను హెడ్ మాస్టర్ గారు అందరికీ చెప్తున్నాను, మీరు ఎనీ టైం స్కూల్ డెవలప్మెంట్ ఫర్దర్గా ఇంకేదన్నా ఉన్నా మీరు నా దృష్టికి తీసుకొచ్చి నాకు తోచినంతగా, నాకు కుదిరినంత పర్సనల్గా ప్లస్ త్రూ గవర్నమెంట్ డెఫినెట్గా హెల్ప్ చేస్తాను. అందరికీ ధన్యవాదాలు.